వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రతినిత్యం టీటీడీ మీద ఏవో ఒక అపనిందలు వేస్తూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు. గతంలో ఏముంది కొండపైన నల్లరాయి, నేను పెకిలిస్తా, అవసరమైతే నేను చెప్పరాని భాషలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దూషించినటువంటి వ్యక్తి. అలాంటి నాస్తికుణ్ణి టీటీడీ చైర్మన్ గా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం. ఈరోజు బిఆర్ నాయుడు గారిని పాలక మండలి చైర్మన్ గా నియమించిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ముఖ్యమంత్రిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆలయాన్ని పర్యవేక్షిస్తూ అన్ని నిబంధనలకు అనుగుణంగా అక్కడ సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకుంటున్నటువంటి క్రమంలో కరుణాకర్ రెడ్డి, సాక్షి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని లేనిపోని ఆరోపణలు, ఎక్కడో గోవులు మరణిస్తే తిరుమల గోశాలలో మరణించాయని ఫేక్ ఫోటోలు పెట్టి ఒక 2-3 రోజులు హైడ్రామా నడిపినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో మందు బాటిళ్ళని కౌస్తుభం అనే కళ్యాణ మండపం గెస్ట్ హౌస్ దగ్గర అవి పెట్టి తాగుబోతులు ఇక్కడ మద్యం తాగుతా ఉన్నారు, తిరుమల కొండని అపవిత్రం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసినటువంటి ఆ దుర్మార్గాన్ని, అబద్ధాన్ని అతివేగంగా తీసుకెళ్ళొచ్చేమో కానీ నిజాన్ని అప్పటికీ దాయలేరని చెప్పి తెలియజేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి కెమెరామెన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి, వైఎస్ఆర్ సోషల్ మీడియా వ్యక్తి ఎక్కడ మద్యం బాటిల్ని కొనుగోలు చేసింది, ఏ రకంగా తీసుకెళ్ళింది, అక్కడ డ్రామాలు ఆడింది సీసీ ఫుటేజుల్లో, అదేవిధంగా మద్యం బాటిల్ ఎక్కడ కొనుగోలు చేసింది క్యూఆర్ కోడ్లో స్పష్టంగా బయటపడడంతో అది జరిగిన వెంటనే కరుణాకర్ రెడ్డి అక్కడ స్క్రిప్ట్ ప్రకారం ఆందోళన చేయించడం, వెంటనే మీడియా ముందుకొచ్చి తిరుమలకి అపవిత్రం జరిగిపోతా ఉంది, బిఆర్ నాయుడు ఒక క్రిస్టియన్ అనే విధంగా మాట్లాడడం, ప్రతినిత్యం టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు చేసేటువంటి కరుణాకర్ రెడ్డికి వాస్తవాలు బయటికి వస్తానే కళ్ళు బైర్లు గమ్మి కోటి అనే వ్యక్తి, ఇతరులు పరారైపోవడం, దేవుడితో ఆటలాడితే ఖచ్చితంగా భస్మాస్మర అస్త్రం మీ మీద కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు. గతంలో మహమ్మదీయుల కాలంలో చరిత్ర చెప్తుంది, హిందూ దేవాలయాల్ని, హిందూ ఆలయాల్ని ప్లస్ భూముల్ని, ఆచార వ్యవహారాల్ని, సాంప్రదాయాల మీద దాడి చేసిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా అవినీతికి ఎక్కడైతేనేమనే ఒక దురంకారంతో తిరుమల కొండపైన ఆదాయ వనరుగా ఏటీఎంగా మార్చుకోవడం జరిగింది. లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి నేడు ఏకంగా కొండపైకి మద్యం బాటిళ్లు పంపి డ్రామాలాడుతూ బరితెగింపు చూస్తుంటే భక్తుల రక్తం మరిగిపోతోంది. భక్తుల వైకుంఠ ఏకాదశి దర్శనాలు భక్తి పారవశ్యంతో మునిగిపోతుంటే వీరు మాత్రం రాజకీయ విషం చిమ్మారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు పెట్టి స్కామ్ చేసిన జగన్ రెడ్డి హయాం నాటి పాపాలు పుట్టల్లా పగులుతున్నాయి. ఇప్పుడు వీరు మరో నీచానికి ఒడిగట్టారు. వీరి ధైర్యానికి మెచ్చుకోవాలి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమూల్యమైన రత్నం ఆ కౌస్తుభం. ఆనాడు సముద్రుడు ఆ తీరాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే స్వామివారు దానిని వక్షస్థలంపై హారంగా ధరించారు. అంతటి పవిత్రమైన పేరు కలిగిన భవనం మనం తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్. కానీ అధికారం పోయిన అహంకారం చావని కొందరు నీచులు ఆ పవిత్ర నామానికి, ఆ పవిత్ర కొండకు ఎంతటి ద్రోహం తలపెట్టారో మీ అందరికీ తెలుసు. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్లు వేసింది ఎవరో కాదు, సాక్షాత్ జగన్ రెడ్డి ఫోటోగ్రాఫర్, సాక్షి ప్రతినిధి మోహన్ కృష్ణ, వైసీపీ కార్యకర్త కోటి. ఇవన్నీ బట్టబయలైతేనే కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాలో తెలియక బిఆర్ నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేసేటువంటి కార్యక్రమానికి ఒడిగడతా ఉన్నాడు.